థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా వాట్సాప్ ఫైల్ కావచ్చు, పిఎస్టీ ఫైల్ కావచ్చు, వెబ్ ఫైల్ కావచ్చు, లేదా ఇంకేటువంటి ఫైల్ అయినా కానీ ఫోటోషాప్ థర్డ్ పార్టీ కన్వర్షన్ సాఫ్ట్వేర్ లేకుండా జేపీజీలోకి మార్చడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మొదటగా స్క్రీన్ పైన మనకి 3 రకాలైనటువంటి వాట్సాప్ ఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా ఇది ఓపెన్ కాదు. కాబట్టి దీన్ని ఆల్రెడీ తయారు చేసేసి ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఫైల్ అనమాట. ఇది జేపీజీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలా అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లోకి యాక్చువల్గా మనం ఒక ఫైల్ న్యూ ఫైల్ ఓపెన్ చేసుకున్నాము. దాన్ని ఈ వాట్సాప్లో నుంచి ఇక్కడికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అన్నమాట. ఓపెన్ కొట్టి డైరెక్ట్గా డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఒక ఫైల్ దీనికి సంబంధించిన వాట్సాప్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, కుడ్ నాట్ ఓపెన్ సి వన్ డ్రైవ్ డెస్క్టాప్ వాట్సాప్ ఇమేజ్ మెసేజ్ వచ్చిందనమాట. కాబట్టి ఇలాంటి ఫైల్స్ని మనం జేపీజీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఒకే ఒక నిమిషంలో మీకు వివరించబోతున్నాను, చూడండి. సో ఫస్ట్ ముందుగా మనం మినిమైజ్ చేసేసుకొని ఈ వాట్సాప్ ఫైల్లో ఏదైనా ఉందో లేదా వాట్సాప్ కావచ్చు ఇంకేదైనా ఫైల్ కావచ్చు అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ అన్న దగ్గర పెయింట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో ఫైల్ మెనూ ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఫార్మాట్లో మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ జేపీజీ ఫార్మాట్ నాకు కావాలి, సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీదకి వచ్చి నేను ఈ యొక్క ఫైల్ నేమ్ ఇస్తున్నానంటే F1 అనేది నేమ్తో దాన్ని సేవ్ చేస్తున్నాను. క్లిక్ సేవ్ కొట్టేసాను. సో ఇప్పుడు నేను మినిమైజ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను సేవ్ చేసిన ఫైల్ స్క్రీన్ డెస్క్టాప్ మీద వచ్చేసింది, చూడండి F1 అనేది. ఇప్పుడు దీన్ని ఫోటోషాప్ కావచ్చు ఇంకేదైనా ఒక అప్లికేషన్లో ఎలా ఓపెన్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఫోటోషాప్ ఓపెన్ చేశాను. ప్రీవియస్గా ఇందాక ఆ ఫైల్ ఓపెన్ కాలేదు, చూస్తుంది. ఫైలు ఓపెను డెస్క్టాప్, ఇప్పుడు F1 అని పెట్టాను. చూడండి F1 అనేది డైరెక్ట్గా మనకి ఈ ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.